సుమక ఓ సుమక ఏం నాకు ఈ లొల్లి రచ్చేది నాకు అసలు మామూలుగా లేదు. నిజంగా హీరోగా లాంచ్ అవుతున్నాం ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది కానీ మీ వానికి అలాంటి భయాలు లేవాకో మామూలు కాదు. అసలు ఆ యాక్టింగ్ ఏంది, ఆ డైలాగ్ డెలివరీ ఏంది, ఆ యాక్షన్ మూమెంట్లు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిజంగా సినిమా అంటే ఇలా ఉండాలని మరోసారి చూపించారు. జిలేబీ సాంగ్ చూసారు కదా మీ అందరూ ఇన్స్టాలో ఫేమ్, కానీ నేను అనుకున్న ఒక జిలేబీ సాంగ్ ఒకటే హైలైట్ ఏమో అదే చూపిస్తాను అనుకున్నా, కానీ సినిమా మొత్తం హైలైట్ అన్న. నిజంగా సుమక్కతో సినిమా చూస్తున్నప్పుడు జిలేబీ సాంగ్ అయితే సుమక్క మామూలు ఎంజాయ్ చేయలేదు, డ్యాన్స్ వేసింది, మామూలు డ్యాన్స్ ఇరగా తీసేసింది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు ఐమాక్స్లో సుమక్కతో సినిమా చూస్తున్నాం. అలాగా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనోని యాక్టింగ్ అయితే హీరో కొట్టేస్తారు. డైలాగులు బాగున్నాయి అన్న. యూత్కి కావాల్సిన మాస్ మసాలా, రొమాన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిజంగా తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న ఎఫెక్షన్ కానీ చాలా డిఫరెంట్గా చూపించారు. అది పంచ్ డైలాగులతో ఒక ఫ్రెండ్తో ఎలా ఉంటామో కన్న తండ్రితో కూడా అలా ఉండాలని చాలా బాగా చూపించారు. నాకు ఒక్కటి సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే హైలైట్ ఏంటంటే మనోని యాక్టింగ్ యాటిట్యూడ్ తప్ప ఇంకోటి ఉందన్న. అది ఇంకో లెవెల్ ఏంది, కెరీర్ ముఖ్యమా లవ్ ముఖ్యం అనేది ఆ సిచ్యువేషన్ మీద హైలైట్గా చూపించారు. ఆ మెసేజ్ చాలా బాగా ఇచ్చారు. డైరెక్షన్ అయితే అల్టిమేట్ అన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ వండర్ఫుల్. నేను చూస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోయినా. అసలు ఎక్కడ బోర్ అనేది అయితే నాకు అనిపించలేదు. నిజంగా ఏం కొడుకుని అన్నావు సుమక్క, వండర్ఫుల్ అక్క. నిజంగా నీ యాటిట్యూడ్ కంటే మించిపోయింది మీ ఓన్ డైలాగ్లో డెలివరీ అయితే. అసలు నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతున్నావు కానీ మీ వాడు వేసే పంచులకైతే అసలు అన్స్టాపబుల్. అసలు మామూలుగా లేదు, చాలా ఎంజాయ్ చేసిన, చాలా బాగుంది అన్న. అర్జున్ రెడ్డి అమ్మ మొగుడు అన్న మనోడు, క్లియర్ చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ హీరో మనోడు అయితే చాలా బాగుంది. అసలు ఆ చాలా మంది కొంతమందికి నచ్చదు యాటిట్యూడ్ ఉంటే, కానీ ఆ యాటిట్యూడ్ తగ్గట్టు యాక్టింగ్ ఉంది చూసినావా, వేరే లెవెల్లో చూపించారు. మానస గారి యాక్టింగ్ గురించి అయితే ఒకటే క్లియర్ చెప్తున్నా, ఒక సరైన హీరో ఉంటే ఎలాంటి హీరో అయినా ఆటోమేటిక్గా మల్టిప్లై అవుతుంది. కానీ అసలు హీరోని హైలైట్ అవ్వాలి. నాకు సినిమా మొత్తం చూసినంతసేపు హీరోని అలా చూసుకుంటాను. నాకు సినిమాలో హైలైట్ సీన్స్ అనిపించింది అంటే తండ్రి కొడుకుల మధ్య ఉన్న సిచ్యువేషన్ కానీ, లవ్ సీన్స్ కానీ, అలాగే హీరో డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్టింగ్ కానీ, మనోడు వేసే పంచ డైలాగులు ఉంటాయి కొన్ని పంచ అల్టిమేట్. అసలు ఆ డైలాగులు కూడా ప్రతి ఒక్కరు రీల్ చేసుకునేటట్టు అనిపిస్తుంది. మనోడు సినిమా చూస్తుంటే కూడా చాలామంది నాకు తెలిసి ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు రీల్ చేసుకుంటారు. మనోడు డైలాగ్ మాత్రం బట్టి మరీ రీల్ చేసుకుంటారు. అంత బాగున్నాయి డైలాగ్స్. ఓవరాల్గా సినిమాకి రేటింగ్ అయితే క్లియర్ చెప్తున్నాను. నాకైతే మనోడి యాటిట్యూడ్ యాక్టింగ్ అయితే నేనైతే 100 ఇస్తాను. సూపర్, నెక్స్ట్ లెవెల్ హీరో. ఐమాక్స్ లో దీని అమ్మ ఉన్నది సినిమా సూపర్ హిట్. ఎంత బాగుందంటే అన్న చెప్పాలి. ఆ యాక్టింగ్, రోషన్ యాక్టింగ్ ఫస్ట్ టైం అంటే ఎంత సూపర్ చేశాడు. ఆ యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, అబీబీ అబ్బా ఏం డ్యాన్స్, అది మంచి యాక్టింగ్ ఉంది, చాలా బాగుంది. ఆ కామెడీ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, తండ్రి కొడుకుల ప్రేమ అనుబంధం, తల్లిదండ్రుల అనుభవం అంటే ఎంత బాగుందో. సినిమా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. ఎలివేషన్స్ బాగున్నాయి. స్టోరీ హైలైట్స్ వచ్చేసి ఒక మనం హై లెవెల్లో ఉండి విధంగా ఒక చిన్నగా బీదగా ఉండి ఆ బీద కుటుంబంలో ఉండి ఆ లవ్ అనేది ఎఫెక్ట్ ఎంత బాగుంటుందో ఈ సినిమాలో ఉన్నది. సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. రోషన్ యాక్టింగ్ నెంబర్ 1. అసలు ఇతను ఫస్ట్ టైం చేశాడు అంటే నమ్మలేము. అసలు ఇంత ఎన్నో సినిమాల అనుభవం ఉన్న వ్యక్తిలా చేశాడు యాక్టింగ్. హీరోయిన్ సూపర్, ఆమె గిటంగా బాగుంది, యాక్టింగ్ బాగుంది, సూపర్. బాగా ఎలివేషన్స్ మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే, రేటింగ్ బబ్లుగమ్ సినిమా అన్న. సినిమా అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే ఎంజాయ్ చేసాం అన్నమాట సినిమాని అయితే. అంటే మనం ఒక స్టార్ హీరోకి వెళ్తే మనం స్టార్ హీరోనే చూస్తాం, బట్ సినిమాకి వెళ్ళి కూడా స్టార్ స్థాయిలో మనం సినిమాని చూసామంటే అది కేవలం కథ కంటెంట్, రొమాంటిక్, యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా రోషన్ యాక్టింగ్ కోసం మాట్లాడితే అన్న చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు అన్నమాట. అంటే చాలా ఎక్స్పీరియన్స్, ఎంతో ఎఫర్ట్ పెడితేనే కానీ అంత యాక్టింగ్ రాదు. చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎమోషన్ సీన్స్లో కానీ, రొమాన్స్ సీన్స్లో అయితే మాత్రం పిచ్చెక్కిచ్చాడు అనమాట. అర్జున్ రెడ్డి తర్వాత మన విజయ్ దేవరకొండ ఎంతైతే ఫేమస్ అయ్యాడో ఈ సినిమాతో ఈ సినిమా ఇంత రోషన్ బబ్లుగమ్ సినిమా తర్వాత రోషన్ కూడా అంతే ఫేమస్ అవుతాడు, అంతే హీరో నిలదొక్కుంటాడు అనమాట. చాలా బాగుంది. రాజు కనకాల పేరైతే నిలబెట్టడం నిజంగా చెప్తున్నా, కావాలి రెగరేషన్ చెప్పొచ్చు. నేను రాజు కనకాల నా కొడుకు రోషన్ అని చెప్పి చాలా అంటే చాలా బాగా అనిపించింది. అయితే రొమాన్స్ సీన్స్ మరీ ఎక్కువ ఉన్నాయి, అర్జున్ రెడ్డి కానీ దారుణంగా ఉన్నాయి. సో ఫ్యామిలీస్ వస్తే కొంచెం ఇబ్బంది పడతారేమో, కానీ యూత్ గ్యాంగ్తో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మాసీ డైలాగులు కానీ, ఆ ఫైట్లు కానీ, ఆ రొమాన్స్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో పెట్టాడు. నిజంగా చెప్తున్నాను, ఆ సీన్స్కి, ఆ మాసీ డైలాగులకి. బట్ పబ్లికమ్ అనే టైటిల్ కాకుండా ఇజ్జత్ అనే టైటిల్ పెట్టుంటే వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ఇంకా బాగుంది అనమాట సినిమాని. ఎందుకంటే డైలాగ్, ఆ ఇజ్జత్ అనే డైలాగ్ వచ్చిన ప్రతిసారి కూడా సినిమాలో మంచి హైప్ వస్తుంది, మంచి గూజ్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి అనమాట దాని మీద. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అలాగే
మనోడు ఫస్ట్ మూవీ అనే కాదన్నా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నడిచాడు, చాలా ఎఫర్ట్ పెట్టుకున్నాడు సినిమాకి అయితే మాత్రం. అంటే అటు రాజమౌళికైనా పనికొస్తాడు, ఇటు మారుతికైనా పనికొస్తాడు. అలాగే మాసో క్లాస్ అని కాకుండా రొమాంటిక్ కాకుండా ప్రతిదీ పండించేలా ప్రతి హావభావాలు పండించాడు. మాసలో మాస్ పండించాడు, రొమాంటిక్లో అయితే పిచ్చెక్కిచ్చాడు అనమాట. సో బబుల్ గమ్ సినిమా మనోడికి మంచి సినిమా అన్నమాట, ఒక సూపర్ హిట్ మూవీ. అంటే ఒక కొత్త హీరోనే కాకుండా సినిమాకి వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చూస్తాం అన్నమాట. ఇంకా రాజు కనకాల పొరుగు అయితే నిలబెట్టాడు, బయటికి వెళ్తే నాకు కొడుకు అని చెప్పుకునేంత కాలు ఎగరేసుకునేంత ఎఫర్ట్ అయితే పెట్టాడు. అలాగే సినిమాలో కూడా ఉంది, సినిమా కూడా అంతే బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ ఒకే మీటర్లో పోతుంటే సాంగ్స్ కానీ రొమాంటిక్ కానీ కామెడీ కానీ అండ్ మాస్ డైలాగులు కానీ ఒక తెలంగాణ పౌరుని ఎంత మాస్గా అయితే ఉంటాడో అలా అదే చూపించారన్నమాట. సో సినిమా అయితే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మనోడు ఫస్ట్ సినిమాతోనే నిలదొక్కుంటాడు. బట్ ఇలాగే ముందుకెళ్తే మాత్రం మనోడు సూపర్ స్టార్ అయ్యే అవకాశం అయితే సూపర్ ఫస్ట్గానే సూపర్ హిట్ మూవీ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే చూసినా బ్రో డెవిల్ మూవీ. డెవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అంట. అదేంటి సీక్రెట్ ఏజెంట్, డెవిల్కి సీక్రెట్ ఏజెంట్ ఏంటి? నెగిటివ్ ఆ మూవీ. కళ్యాణ్ రామ్ గారు విలనా? అలాంటి క్వశ్చన్స్ వస్తాయి, రావాలి కూడా. కానీ అలాంటి క్వశ్చన్స్ కాదు, బికాస్ మన కళ్యాణ్ గారు స్పెషాలిటీ నెగిటివ్ నుంచి పాజిటివ్లో మారుతారు. అలాంటి షేడ్స్ ఈ మూవీలో కంటిన్యూ ఉన్నాయి. బింబిసారాలో చూస్తామా ఆ పక్కా షేడ్స్ ఇక్కడ ఉంటాయి అబ్బా. సో చాలా బాగుంది బ్రో మూవీ అయితే. ఎప్పుడు మాస్ యాక్షన్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక పాస్ట్ పీరియాడిక్ సస్పెన్సేబుల్ ట్విస్ట్లేబుల్ మూవీ ఇది. మంచి స్టోరీ బ్రో, నాకైతే నచ్చింది బ్రో. చూడండి